హైదరాబాద్ లో కొంచెం చీకటైందంటే చాలు ఫుల్ గా మద్యం తాగి యూత్ అంతా రెచ్చిపోతున్నారు. ఒళ్ళు మరిచి ఫుల్ గా మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కేవలం అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఏ మాత్రం తీసిపోవడం లేదు. అమ్మాయిలు శృతి మించిపోతున్నారు. వాళ్ళ ఒళ్ళు కూడా కనీసం వారి ఆధీనంలో ఉండడం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ చూడండి, విజువల్స్ అవి కనబడుతుంది కదా, ఫుల్ గా మద్యం తాగి ఒళ్ళిరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అడ్డం ఎవరు వచ్చినా కూడా పాపం మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రోడ్లపై ఫుట్పాత్లపై కూడా చాలా మంది వాళ్ళకి ఇల్లు లేక తినడానికి తిండి లేక అక్కడే పడుకుంటూ ఉంటారు. వాళ్ళ పై నుంచి కూడా కార్లు పోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నేను ఒకసారి వార్త చెప్పే ముందు మీకు చెప్పాలనుకుంటున్నాను, దయచేసి అమ్మాయిలకి చేతులు జోడించి నమస్కరిస్తున్నామయ్యా. మీకు అనేక రకాలుగా ఇక్కడ గమనిస్తే అబ్బాయి అమ్మాయిలో ఇద్దరు కలిసి తప్పు చేసినా కూడా అక్కడ ఒకసారి అమ్మాయి కనుక అబ్బాయి నన్ను చేసుకున్నాడు, అబ్బాయి నన్ను కనుక ఇబ్బంది పెట్టాడంటే అబ్బాయిని తీసుకెళ్ళి లోపలేస్తారు. అక్కడ అమ్మాయికి ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అమ్మాయి అంటే పాపం. సో అంటే మీరు ఎప్పుడు కూడా మంచి చేస్తారు, అమ్మాయి అంటే చెడు చేయదని ఒక భావనలో ఉండి చట్టాలు కూడా అమ్మాయిలకు అనుకూలంగానే కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో చట్టాలే అమ్మాయిలకు అనుకూలంగా ఉన్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు మంచి చేస్తారు, చెడుకు మీరు దూరంగా ఉంటారనే భావనలో ఆ చట్టాలను కూడా రూపొందించారు. ప్రజలంతా అదే భావనలో ఉంటుంటారు. కానీ మీరు కూడా పోటీ పడుతున్నారు. ఎస్, మీరు పోటీ పడుతున్నారు. దేంట్లో తెలుసా? మద్యం తాగుతున్నారు కదా అబ్బాయిలు, మేమేం తాగొద్దని అబ్బాయిలాగా మద్యం తాగుతున్నారు. అబ్బాయిలు డ్రగ్స్ తీసుకుంటారు కదా, మేమేం తీసుకోవద్దని అబ్బాయిలాగా మీరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. అబ్బాయిలు కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా. నేను ఈ మాట్లాడడం మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు, కానీ డెఫినెట్గా కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. మనం చాలా వార్తలు వింటూనే ఉన్నాం. అబ్బాయిలు అత్యాచారాలు చేస్తున్నారు కదా, మేమేం తక్కువ తిన్నాం, మేము కూడా అటువంటి విధానం పాటిస్తామంటూ అటువంటి వాటి కూడా తెగనిస్తున్నారు. అమ్మాయిలు శృతిమించిపోతున్నారు. ఫుల్గా మద్యం సేవించి ఒళ్ళు మరిచి రోడ్లపైకి ఎక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో హైదరాబాద్లోని కుక్కడిపల్లిలో జరిగింది. ముగ్గురు అమ్మాయిలు కారులో ప్రయాణిస్తున్నారు. ముందు ఆల్రెడీ ఇంకా లిక్కర్ చూడండి, మీరు ఇక్కడ కనబడుతుంది కదా, అది ఇంకా బీర్స్ కనబడుతున్నాయి. ఆ బీర్లు ముందు పెట్టేసుకొని కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. చాలా వేగంగా వెళ్ళిపోయి ఫుల్గా మద్యం తాగి కార్ని వేగంగా నడుపుతూ బైకులను ఢీకొట్టారు ఆ ముగ్గురు అమ్మాయిలు. ఇక కారు ప్రమాదంలో బైకులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ప్రమాదం పైన అక్కడ వాహనదారులు ఎదురించి వారిని బెదిరించినప్పుడు వారిని సైతం పెద్ద ఎత్తున కొంత బూతులతో రెచ్చిపోయిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా అబ్బాయిలతో పోటీ పడుతున్నారని. ఎస్, అబ్బాయిలతో పోటీ పడడం కాదు, ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించారు అమ్మాయిలు. 212 పాయింట్లు వచ్చాయండి. బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో 212 పాయింట్లు వచ్చాయి. కారులో ఇంకా కూడా మద్యం బాటిల్ ఉన్నాయి. అదంతా కూడా తాగితే ఇది 500 పోతుందా 1000 పోతుందా అనేదో కాలేజ్ యాడ్ లాగా 1 1 2 2 అన్నట్టుగా వీళ్ళు కూడా అదే రకంగా ర్యాంకులు సాధిస్తారేమో మద్యం తాగడంలో కూడా. ఒకసారి నేను మరింత చెప్పాలనుకుంటున్న విషయం పైన, అక్కడ ఈ యాక్సిడెంట్లో ఈ యొక్క కార్ వేగంగా వెళ్ళడంతో బైకులు ధ్వంసమైన నేపథ్యంలో స్థానికులు, అక్కడ బైక్ ధ్వంసమైన వ్యక్తి కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారా? నీ బండి గుద్దింది? నా బండి, అన్న బండి, అన్న బండి, 2 బళ్ళు సైడ్ వెళ్తుంటే అక్కడ నుంచి కార్తో గుద్దేశారన్న. డ్రంక్ అండ్ డ్రైవ్. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు ఆడవాళ్ళేనా? తాగేసి ఉన్నారా? ఉన్నారన్న, తాగేసి ఉన్నారు. నీ బండి గుద్దింది? నా బండి, అన్న బండి, అన్న బండి, 2 బళ్ళు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఏం జరిగింది? ముగ్గురు అమ్మాయిలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత పెద్ద మొత్తంలో 212 పాయింట్లు వచ్చింది రీడింగ్ అని అంటే చాలా పెద్దగానే బాగా చిల్లైపోయి ఉంటారు. సో ప్రజెంట్ ఈ యాక్సిడెంట్లో ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రమాదం జరిగినటువంటి సంఘటనలో ఎవరికైనా గాయాలు కావడం కానివ్వండి, ఇంకేదైనా జరిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? టూ వీలర్స్ ని ఢీకొట్టిన కార్ అని తెలుస్తుంది. మద్యం మైకంలో ముగ్గురు అమ్మాయిలు మాత్రం న్యూస్ చేశారు. కేపీహెచ్పి మెట్రో స్టేషన్ వద్ద
పూర్తిగా ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది. అంటే మద్యం తాగి తాగి కారు నడుపుతూ ముగ్గురు అమ్మాయిలు యువకులని ఢీ కొట్టడం, దాని తర్వాత 2 వెహికల్స్ ని ఢీ కొట్టడం, దాని తర్వాత వాళ్ళు కింద పడిపోవడం, దాని తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ నే బెదిరించేంత ప్రయత్నం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుమారుగా 212 పాయింట్స్ వరకు లీడింగ్ వచ్చింది. ఒకవైపు మద్యం తాగి డ్రైవింగ్ చేయడమే కాకుండా బూతులు మాట్లాడుకుంటూ అక్కడున్న జనాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మేము ఇలానే చేస్తామంటూ ట్రాఫిక్ పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితి కనిపించింది. నిన్న మాత్రం కేపీహెచ్బి పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కార్ని మాత్రం సీజ్ చేసి వాళ్ళ మీద చలాన్లు వేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్కహాల్ మీద కానీ డ్రగ్స్ మీద కానీ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మాయిలు మాత్రము ఇటీవల కాలంలో మేము ఫెమినిస్టులను మాట్లాడుకుంటారు, ఈక్వాలిటీ గురించి మాట్లాడుకునే అమ్మాయిలు ఇలా అబ్బాయిలకు కూడా ఈక్వల్ గా మద్యం తాగుతున్నారా అనే విధంగా కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు నిరూపించారని తెలుస్తుంది. మద్యం తాగి నడపడమే కాకుండా ఆల్రెడీ కార్ డాష్ బోర్డ్ మీద కానీ లేకపోతే కార్ సీట్లలో కూడా మద్యం అంతా నింపి తాగుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల ఇద్దరికి గాయాలయ్యాయని కూడా తెలుస్తుంది. ఎవరైతే వాహనాలు నడిపిస్తున్న ఇద్దరు పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు, అదుపులోకి తీసుకున్నారా? ఈ ముగ్గురు అమ్మాయిల పైన కూడా రాత్రి వీళ్ళ అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద చలాన్లు నోటీసులు కూడా పంపిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ పైన, మరోవైపు యాక్సిడెంట్ చేసింది, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో అక్కడ కారులో కూర్చోండి, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఉంటే పిలవండి అంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా నువ్వు నా కారు ముట్టుకునేదే లేదంటూ బూతుల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల కాలంలో అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా మద్యం తాగి రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంత మద్యపానం నిషేధం అని చెప్పినప్పటికీ కూడా అంటే చాలా మంది తాగుతూ ఉంటారు కాబట్టి లిమిట్ లో తాగాలంటూ గతంలో ఎవరు కూడా రిస్ట్రిక్ట్ చేయలేరు, మీరు తాగకూడదు అంటూ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అంటే లేనప్పటికీ కూడా ఒకవైపు తాగినప్పటికీ కూడా ఓవర్ డోస్ గా అంటే ఓవర్లోడెడ్ గా తాగడం, దాని తర్వాత రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ చేయడము, బూతుల వర్షం కురిపించడం ప్రజలకు ఇబ్బంది. అంటే సుమారుగా 1 hour వరకు ఆ డ్రామా కొనసాగింది. వెంటనే అమ్మాయిలు తాగారు కాబట్టి జనాలందరూ కూడా అమ్మాయిలు చూడడానికి రావడం, ఆ తర్వాత బూతుల వర్షంతో ప్రజలని తిట్టడం ఆ మహిళలు, దానివల్ల 1 hour వరకు అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయింది. పోలీసులకు కూడా కంట్రోల్ చేయడానికి ఎంత ఇబ్బంది అయితే ముగ్గురు అమ్మాయిలు చేసిన నిర్వాహకం వల్ల ఒకవైపు ట్రాఫిక్ మొత్తం జామ్, మరోవైపు ఇద్దరు యువకులని గుద్దడం, ఆ తర్వాత వాళ్ళ బైక్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అవ్వడం, ఇంత న్యూసెన్స్ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో ఈ నేపథ్యంలో మనం ఒకటి చూడాల్సిన అంశం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా నేను, అమ్మాయిలు మంచి చేస్తారు, అమ్మాయిలు చాలా ఓపికగా ఉంటారు, అమ్మాయిలు సంస్కృతిని సాంప్రదాయాల్ని అమ్మాయిలన్నిటి కూడా కాపాడుతూ వస్తూ ఉంటారని చెప్పి చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం. చట్టాలు అనేది కేవలం అమ్మాయిలను రక్షించడం కోసం మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ అమ్మాయిలంతా కూడా మాకు అవసరం లేదంటూ కూడా తేల్చేస్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే మేము కూడా మగవాళ్ళతో పోటీ పడుతున్నాము, మేము కూడా మద్యం తాగుతున్నాం, మేము కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాం, మేము కూడా వాళ్ళలాగే ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాము, మేము ఏమాత్రం తీసిపోకుండా అబ్బాయిలే అత్యాచారాలు, మానభంగాలు, మర్డర్లు కాదు మేము కూడా చేయగలుగుతామంటూ చాలామంది అమ్మాయిలు ప్రూవ్ చేస్తున్నారు. దాంట్లో అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కొంతమంది అమ్మాయిలు మాత్రం రకంగా తెగదీస్తూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే సాయంత్రం కొంత చీకటి పడిందంటే చాలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. నేను ఎందుకు అమ్మాయిల గురించే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను వీడియోలో అంటే చూడండి, అక్కడ ఆ అమ్మాయి ముందుగా మద్యం సేవించడమే తప్పు, అలా అని చెప్పి అమ్మాయిలకు స్వేచ్ఛ లేదా, కొంతమంది వస్తూ ఉంటారండి వెంటనే అమ్మాయిలకు మద్యం సేవించే స్వేచ్ఛ లేదా, అమ్మాయిలు రోడ్ల మీద తిరగకూడదా, ఎవరొద్దన్నారు తిరగద్దని, తిరిగి ఈ రకంగా ప్రమాదాల గురి చేయడమా, ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమా? ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి ఈ రకంగా చేసి వార్తలు నిలిచింది. రేపటి రోజున ఆ అమ్మాయే కాదు, అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి ఫ్రెండ్స్ కానివ్వండి, అమ్మాయికి సంబంధించి ఎవరైనా కూడా తలెత్తుకొని తిరగలుగుతారా బయట? కనీసం ఆ అమ్మాయి గురించి మాట్లాడగలుగుతారా? ఆ అమ్మాయి అయినా పోనీ బయట తిరగలుగుతుందా? అదేదో మధ్యమత్తులో చేసింది కానీ ఆ తర్వాత బయటకు వచ్చి తన మొహం చూపించుకోగలుగుతుందా? మరీ బరి తెగిస్తే ఎవరైనా చేయలేరు, కానీ ఒకవేళ నిజంగా అనుకోకుండా జరిగింది అనుకుంటే కనుక బయటకు వచ్చి మాట్లాడగలుగుతుందా? కనీసం మొహం చూపించగలుగుతుందా? ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి తప్ప తాగి రోడ్డు మీదకి ఎక్కడమే, ఫస్ట్ తప్ప తాగడమే తప్పు, ఆ తర్వాత రోడ్డు మీదకి ఎక్కి కారుని వేగంగా డ్రైవ్ చేస్తూ ఎదురొచ్చిన బైక్స్ అన్నిటి కూడా ఢీ కొడుతూ వెళ్ళింది. అయితే ఒక వాహనదారుడు అడ్డగించి ఆపి అడిగితే ఆయన్ని బెదిరించింది. బెదిరించడమే కాకుండా పోలీసు సమాచారం ఇచ్చి పోలీసు అక్కడికి చేరుకున్న తర్వాత బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేస్తే 212 పాయింట్స్ వచ్చాయి. సో అక్కడ మనం చూడవచ్చు ఇంకొక ఇన్సిడెంట్ కనబడుతుంది.
గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. రైట్, నిన్న జరిగినటువంటి ఆల్కహాల్ టెస్ట్లో వారికి 212 పాయింట్లు రావడంతో చలాన్ కూడా విధించినట్టు తెలుస్తోంది. సో 212 పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి తమ అదుపులోకి తీసుకుందామంటే నన్ను టచ్ చేయకు, నా కాన్ టచ్ చేసి దమ్ముందా నీకంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారట. అమ్మాయిలు మీకు నమస్కారం అమ్మా, దయచేసి ఎవరైనా కొంత ఇంకా కూడా సమాజంలో మంచి చేయడానికి ఉన్నటువంటి కొంతమంది అమ్మాయిలే, నేను కొంతమంది గురించే మాట్లాడుతున్నా, కొంతమంది అమ్మాయిలే మీరు మీ ఫ్రెండ్స్నో మీతో పాటున్నటువంటి కొంతమంది అమ్మాయిలను మార్చే ప్రయత్నం చేయండి. మరి ఎంతలా బరి తెగించాలా? అబ్బాయిలతో పోటీ పడండి, మీరు ఉద్యోగాలు సాధించడంలో పోటీ పడండి, మీరు రాజకీయాలు రావడం కోసం పోటీ పడండి, ఇంకేదైనా మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించడం కోసం పోటీ పడండి, ఇంకా చాలా అంశాల్లో కూడా పోటీ పడండి.